మహిళలకు భద్రత కరువైందనేటువంటిది మరొకసారి తేటతెల్లమవుతా ఉంది. ఈ రోజున మా పార్టీ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆవిడ మీటింగ్ లో పాల్గొనడానికి బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన గూండాలు నిజంగా ఇవన్నీ టీవీలో చూస్తా ఉంటే అసలు ఇంత దారుణమా అనేటువంటి ప్రశ్నలు అందరికీ కలుగుతా ఉన్నాయి. ఈ రోజున ఒక మహిళ మీద కారులో కూర్చొని కారులోంచి దిగనివ్వకుండా టీడీపీ గుండాలు జనసేన గుండాలు కారు చుట్టూతా నుంచొని కత్తులతో కర్రలతో చంపేస్తాము బెదిరించేటువంటి ఈ క్రమాన్ని అసలు పోలీసు వ్యవస్థ ఏమైపోతా ఉంది అని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. ఒక జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి మహిళ మీద గూండాలు దాడి చేస్తారనంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా చోద్యం చూసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మా పార్టీ సమావేశాలకు హాజరవకూడదా? మా పార్టీ సమావేశాలు నిర్వహించుకోకూడదా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంలోనే మీరు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎండగట్టడానికి పెట్టేటువంటి మీటింగ్ ఎవరెవరు హాజరు